పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టుంది బిందు సేద్య పరికరాల సరఫరా విధానం. ప్రభుత్వం ఘనమైన రాయితీతో సరఫరా చేస్తున్న బిందు సేద్య పరికరాల్లో నాణ్యత లోపించడంతో రైతులు నిండా మునుగుతున్నారు. కంపెనీలు, డీలర్లు, అధికారులు కుమ్మకై నాసిరకమైన లాటరల్ పైపులతో రైతును దగా చేస్తున్నారు. రైతు కంట కన్నీరు పెట్టిస్తూ కంపెనీలకు పంట పండిస్తున్న తీరుపై ప్రత్యేక కథనం. తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలకు బిందు సేద్య విధానం వరప్రదాయిని. పొదుపుగా నీటి వాడకంతో పాటు అధిక దిగుబడులు ఈ పద్ధతి ద్వారా సాధ్యమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 90% రాయితీతో రైతులకు బిందు సేద్య పరికరాలు సరఫరా చేస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు చిక్కు బిందు సేద్య పరికరాల్లో నాణ్యత విషయంలోనే వస్తోంది. 10 ఏళ్ల కిందట సరఫరా చేసిన బిందు సేద్య లాటరల్ పైపు జాయింటర్కు సులువుగా బిగించడానికి వీలవుతోంది. గత 4 ఏళ్ల కాలంలో సరఫరా చేసిన జాయింటర్ను లాటరల్ పైపుకు బిగించడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. రాను రాను నాణ్యత తగ్గిపోతోంది. చిత్తూరు జిల్లాలో ఈ మధ్య కాలంలో వివిధ కంపెనీలు సరఫరా చేసే బిందు సేద్య లాటరల్ పైపులు వినియోగంలోకి తెచ్చిన కొన్ని రోజులకే వంగిపోతున్నాయి. బలవంతంగా బిగించే ప్రయత్నం చేస్తే చీలిపోతున్నాయి. బిగించుకున్న ఏడాదికే దెబ్బతింటున్నాయి. తిరిగి రైతులు కొత్త లాటరల్ పైపులు కొనాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పుడు 4 ఏళ్ల నుంచి వచ్చే మెటీరియల్ అంతా చాలా చీప్ గా ఉంది. ముందు ఉండేటివి స్కిన్ ఫిల్టర్, హైడ్రోజన్ ఫిల్టర్ ఉండేటివన్నీ ఎనపు ఇచ్చారు. అవన్నీ తుబ్బట్టిపోతున్నాయి. అవన్నీ ప్లాస్టిక్ మార్చేసినారు. అవన్నీ బాగున్నాయి. ఏడుకు వచ్చేటప్పుడు లాటర్ మెయిన్ ఇబ్బందులు పడిపోయినాం. ఇప్పుడు లాటర్ క్వాలిటీ ఇస్తే చాలు. ఇప్పుడు నాణ్యత ముందుకంటే ఇప్పుడు కష్టమే. అంటే మనం జాయినర్లు వేస్తాం, మనం పోతున్నాయిలే అనేసి అనుకుంటాం. మన ఇంట్లో కూర్చున్నాం అంటే ఇది యాడ్ పేర్కొనిందంటే ఆ డీడిపోద్ది. ఇక్కడ ఈ పైపులు ఎత్తుకొని పోయి మేము కూడా చూపించాం. గ్రామ సభలో ఇట్లా జరుగుతున్నాయి కదా, పీడీ ఆఫీస్ వాళ్ళు వచ్చిన కూడా చూశారు. మేము క్వాలిటీ పంపించాము, సరిపోయింది, ఏం తేడా ఏం లేదని చెప్పేస్తున్నారు. దానికి బాధ్యతలు ఎవరు అనే దానికి లేకుండా అయిపోయింది. బిందు సేద్య పరికరాల యూనిట్ ధరను కంపెనీలు అమాంతం పెంచేశాయి. ఒక్కో యూనిట్ కు 27,000 రూపాయల ధర పెంచాయి. పెంచిన ధరలకు తగ్గట్టుగా నాణ్యత పరికరాలు సరఫరా చేయడం లేదు. అధికారులకు కమిషన్లు ఇవ్వాల్సి రావడం వల్లే ధరను పెంచుతున్నామని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఫస్ట్ డ్రిప్ బిగించి 10 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ లో వచ్చిన మెటీరియల్ కొంచెం ఘనంగా బాగా ఉండింది. ఇప్పుడు వచ్చే మెటీరియల్ మరీ స్వల్పంగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఊరిక పట్ల అయితే కూడా సాగిపోవడం, తెగిపోవడం అట్లా జరుగుతుంది. ఫస్ట్ లో వచ్చినట్టు బాగానే ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు ఉండేటి కూడా కొన్ని వాడుతా ఉన్నాం మేము. అవి ఉన్నంత నాణ్యత ఇప్పుడు వచ్చేటివి లేదనిపిస్తుంది. నాణ్యత లేదంటే ఇప్పుడు చెరుకులు అయితే అసలు తీసేటప్పుడు అయితే సగం సాగిపోతున్నాయి, రావడమే లేదు. అంటే గవర్నమెంట్ సబ్సిడీలు ప్రతి కంపెనీను సబ్సిడీ ఇచ్చేదాన్ని కంప్లీట్ గా వాళ్ళు మేము ఎంత కడతామో అంత డబ్బుతోనే వాళ్ళు క్వాంటిటీ మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ క్వాలిటీ తగ్గిపోతా ఉంది. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం, అధికారుల అక్రమాలు, కంపెనీల స్వార్థ ప్రయోజనాలు వెరసి ఓ మంచి పథకం నీరుగారిపోతోంది. ఇప్పటికైనా నాణ్యతలో ప్రమాణాలు పాటించాలని రైతులు కోరుతున్నారు. నాసిరకం బిందు సేద్య పరికరాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతి ఏడాది కూడా లాటరల్ పైపులు దెబ్బతింటున్నాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి లాటరల్ పైపులు మార్చుకుంటున్నామని రైతులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాణ్యమైన బిందు సేద్య పరికరాలు సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి కెమెరామెన్ భాస్కర్తో రాయుడు, ఈటీవీ న్యూస్.